అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే డే 1 ఆఫ్ ధ్వజస్తంభం అన్నమాట. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా అండ్ మీరు కూడా అంత ఎగ్జైటెడ్ ఉన్నది నాకు తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి లాంగ్ వీడియో కావాలి అని అడుగుతున్నారు కదా. సో హియర్ వి గో. మా కొత్త ధ్వజస్తంభం అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే గుడికి బయలుదేరిపోయినా. ఇంకా అప్పుడు పూజ స్టార్ట్ అవ్వలేదు, 2 o'clock అన్నారు. సో అందరు ప్రిపరేషన్ లో ఉన్నారు. పాపం వీళ్ళైతే 1 week నుంచి వీళ్ళకి అస్సలు నిద్రనే లేదు, మస్తు పని చేస్తున్నారు. వాళ్ళ కంటి కింద ఇంకా డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసినాయి. మాకెప్పుడు రెడీ అమ్మని ఇప్పుడు రెడీ అవుతారు వీళ్ళు. మొత్తం మా శారీ సెట్ చేసుకుంటుంది. హాయ్ పట్టి చిన్న ఆమెకి చేయ రెడీ, మా మమ్మీకి రెడీ చేయాలంట. నిజంగా మా హనీ చూడండి, జరుగు లే నాది లే లే లే. మా మమ్మీ దయ్యం లెక్క కూర్చున్నావే నువ్వైతే. అత్తమ్మ నువ్వు కూడా ఏంది చీర కట్టుకోలే ఇంకా. ఎప్పుడు వస్తుంది టైం? కట్టుకడ తొందరగా, లేట్ చేస్తారు వీళ్ళైతే. తిరిగిగా చూపిరా తేజు. విక్రమ్ చూపిరా చూపిరా. ఇక ఇట్లా పెట్టు, దూరం పో చూపి పంచా. ఏ ఒక కండువ పెట్టుకో పైన. పెళ్లి కడుకు అత్తమ్మ అంత పైకా కింది కట్టమ్మా. ఎవరికి వస్తలేదు కట్టనికి. నువ్వు అట్లా ఒకటి దగ్గర పెట్టేసి పెట్టు. ఆగు డాడీ, నువ్వు అప్పుడే తీసేస్తున్నావు అంత. కండవ కండువ కండవ కాదు, లూజ్ అవుతుంది. పడితే ఇజ్జదు వెనకాల ఏగురు చక్కగా. చిన్ని వెనకాల చేయి, చిన్ని వెనకాల చేయి, చిన్ని వెనకాల చేయి. అది ఇట్లే కొంచెం మీదికి లేపు. పంతే వేసుకోమలా పంతు రెండు మాత్రం మీద. ఓం శుభం కావదు ఇటు చూడు. ఊరికనికి వస్తలేదు. నాకేం వస్తుందా ఇలా కండలే లేవుగా నువ్వు. హాయ్ అప్పుర్రా, బాయ్. మేము ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మేమందరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం. ఇంతకీ నా రెడ్ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమైతే టెంపుల్ కి వెళ్ళిపోతున్నాం. ముందుగా మా ఊరు అమ్మవారిని అందరూ దర్శించుకోండి. మా పెద్ద డాడీ హోమగుండాలు మంచిగా నీట్ గా చేసిండు. సో నాకైతే ముగ్గులేయమన్నాడు, నేను ముగ్గులేస్తున్నా. నాకు చిన్నప్పటి నుంచే ముగ్గు పట్టుకోవడం అలవాటు ఉంది కాబట్టి టకటక వేసేసిన. ఇంకా మా అత్తమ్మ కూడా హెల్ప్ చేసింది నాకు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వేసిన, మళ్ళా సడన్ గా వేయమంటే
ఎందుకంటే నాకైతే నడుము పట్టేసింది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందరు ఇంటి ముందు పెయింటింగ్స్ వేసుకుంటున్నారు కదా. ఇంతకి నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నాకంత పెద్దగా డిజైన్స్ రావు అనుకోండి, ఏదో తోచింది వేసేసిన. ఇంకా మేము ఒక్కరికొక్కరం కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాం. నేను ఇంట్లో కూడా అంతే, ఏదైనా పూజ చేస్తే ఖచ్చితంగా పసుపు పెట్టుకుంటా. ఇక్కడ పూజకు అంత ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ డే 1 కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తే మనం గణపతిని పూజ చేసుకోవాలి. ఎవరు ఖాళీగా కూర్చోకుండా అందరం ఒక్కొక్క తల ఒక పని పట్టుకొని మొత్తం సిద్ధం చేసేసినాం పూజకి. ఏదో చిన్న చిన్న పనులు నాకు తోచినంత నేను కూడా హెల్ప్ చేసిన మా వాళ్ళకి. ఫస్ట్ వినాయకుడు పూజతో స్టార్ట్ చేసినారు. తర్వాత అష్టదిక్పాలకుల పూజ, నవగ్రహాల పూజ, గ్రామ దేవతల పూజ. అందరు మంచిగా జంటలుగా కూర్చొని పూజనైతే స్టార్ట్ చేసినారు. అబ్బా ఎన్ని రోజులైందో ఇలా ఫ్యామిలీ మొత్తం ఒకటే దగ్గర కూర్చొని పూజ చేపియడం. మా వాళ్ళందరూ పంచాలు కట్టుకుంటే పూజారి లాగానే కనిపిస్తున్నారు కదా. ఇక్కడ అందరికి కంకణం కడుతున్నారు. ఈ కంకణం కట్టుకుంటే 2 days మనం నిష్టగా ఉండాలి. ఇంకా ఫ్యామిలీ మొత్తం కంకణం కట్టుకున్నారు. అంటే ఎవరైతే పూజలో కూర్చున్నారో వాళ్ళే కట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ పూజకి రెడీగా ఉన్నారు. ఇంకా గణపతి పూజ అవ్వగానే మేము అభిషేకంకి వెళ్ళిపోయినాం. అందరూ దంపతులు వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తున్నారు అమ్మవారికి. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే మీరు కూడా చేస్తున్నట్టు ఊహించుకొని మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి అమ్మవారి దగ్గర. మా అత్తమ్మకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అన్ని పనులు టకాటకా చేసేస్తుంది చెప్పక ముందే. ఇక్కడ అభిషేకం అవ్వగానే నెక్స్ట్ అష్టదిక్పాలకుల పూజ జరుగుతుంది. అష్టదిక్పాలకులు అంటే 4 ప్రధాన దిక్కులతో పాటు 4 దిక్కుల మూలలకు కాపలగా ఉండే వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ నవగ్రహాల పూజ జరుగుతుంది. నవగ్రహాల పూజ చేపించుకోవడం చాలా మంచిది. దాని తర్వాత 32 కోట్ల దేవతల పూజ కూడా జరుగుతుంది. ఇక్కడ పూజలన్నీ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ అమ్మవారికి దృష్టి తీసి గుమ్మడికాయ కొడుతున్నారు. ఇదైతే అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ డేనే అమ్మవారు మా మమ్మీ కొన్న శారీ కట్టుకుంది కాబట్టి. షాపింగ్ వీడియోలో కూడా చాలా మంది మంచి కమెంట్స్ పెట్టారు, అదేంటంటే ఎల్లో శారీ చాలా బాగుందని. సో అదే శారీ మేము అమ్మవారికి కొన్నాం. ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ డే తెచ్చిన శారీ అమ్మవారి కట్టుకోవడం. అండ్ మేమైతే హోమగుండంలో కూర్చున్నాం, అది కూడా మెయిన్ హోమగుండంలో. ఇంకా హోమం కంప్లీట్ అవ్వగానే కొబ్బరికాయ కొట్టిరు. నిజం చెప్పాలంటే పూజలన్నీ చాలా బాగా జరిగినాయి, చాలా ప్రశాంతంగా అనిపించింది. మేమైతే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టినాం. ఇంకా హోమం అవ్వగానే ధ్వజస్తంభం పూజ జరుగుతుంది. ఇక్కడ ఈ ధ్వజస్తంభం దగ్గర మేమైతే చాలా పూజలు చేసినాం. ఫస్ట్ పసుపు కుంకుమతో ధ్వజస్తంభానికి పూజ చేసినాం. దాని తర్వాత ఏదో గ్రాస్ పెట్టినారు, ఎగ్జాక్ట్ నేమ్ తెలియదు నాకు. దాని తర్వాత పెరుగుతో అభిషేకం చేసినారు అండ్ నెక్స్ట్ పాలతో కూడా. దాని తర్వాత ధ్వజస్తంభానికి మొత్తం పసుపు రుద్దినారు. ఒక్కడితోనైతుందా ఆ ఫ్యామిలీ మొత్తం ఇంకా రుద్దుడే రుద్దుడు. ఇంకా మొత్తం పసుపు రుద్దినాక కుంకుమతో బొట్లు పెట్టినాం. నేనైతే ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నా అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నా, ఎందుకంటే ప్రతి దాంట్లో నా చెయ్యి ఉంది కాబట్టి. నా చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించినారు, నాకంత గుర్తు రావట్లే కానీ చాలా బాగా జరిగింది అప్పుడు పూజలు కూడా. ఇక్కడ ధ్వజస్తంభానికి మొత్తం అలంకరించి ఇక్కడ కొబ్బరికాయ కొట్టినారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్ గా ఇలా మేమైతే అలంకరించాం. మొత్తం శక్తి ధ్వజస్తంభంలో ఉంది కాబట్టి చాలా బాగా పూజలు చేసినారు. శక్తినంతా ఇక్కడ బంధిస్తున్నారు. ఇక్కడ మా అన్న వాళ్ళు హారతి ఇస్తున్నారు ధ్వజస్తంభానికి. ఇప్పుడు ఒక క్లాత్ తో ధ్వజస్తంభానికి అంతా కవర్ చేసినారు. నాకైతే భలే అనిపించింది, ఎందుకంటే ఎన్నో మంత్రాలతో పూజలు జరుగుతుంది ఇక్కడ. లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చేసినాయి ఇక్కడ వాళ్ళు పూజారులు అంతా మంత్రాలు చదువుతుంటే. అక్కడ
పూజ అవ్వగానే ఇక్కడ హారతి ఇస్తున్నారు అమ్మవారికి. ఇది మా మమ్మీ పెట్టిన శారీ. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అమ్మవారిని చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్, అయినా కూడా చాలా భయం అవుతుంది కదా. ఇంకా అందరం అమ్మవారిని మంచిగా దర్శించుకున్నాం. అండ్ మీకోసం కూడా నేను మొక్కుకున్న అమ్మవారికి డే 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజలు అవ్వగానే ఇక్కడ అర్దాస్ చేస్తున్నారు. ఇది మా కల్చర్. మేము ఖచ్చితంగా సేవాలాలకి పూజ చేస్తాం. బంజారా వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా జై సేవాలాల్ అని కమెంట్ చేయండి. ఇక్కడ కోరికలను కోరుకుంటూ మా గ్రామానికి మంచి చెయ్యు దేవుడా అని అర్దాస్ చేస్తారు. ఏ పూజకైనా సరే అమ్మవారి దగ్గర ఇలా ఖచ్చితంగా బంజారా వాళ్ళు అర్దాస్ చేస్తారు. ఇంకా పూజ కంప్లీట్ అవ్వగానే బెల్లన్నం ఇస్తారు. సూపర్ ఉంటది నిజంగా. టేస్ట్ అయితే కొంచెమే పెడతారు కానీ నాకైతే అన్నం లాగా తినేయాలనిపిస్తుంది ఆ ప్రసాదం. ఇక్కడ చూడండి మా డాడీ ప్లేట్ లో పెట్టుకొని తింటున్నారు. చెప్తున్నా కదా చాలా టేస్టీ ఉంటది. మనం ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ రాదు కానీ ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదం మాత్రం మస్తు ఉంటది. చాలా మంది వెయిట్ చేశారు కదా ఈ వీడియో కోసం. ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. బాయ్ బాయ్.